ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. ధనుర్లగ్నము, ధనుసు రాశి. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప యోగం ఏంటి లగ్నంలో పుట్టడం వల్ల అంటే ఇన్బిల్ట్గా గైడింగ్ నేచర్ మీలో ఉంటుంది. మంచి చేయాలి, ఒక వ్యక్తిని మంచి గైడ్గా తీసుకెళ్ళాలి. ఇన్బిల్ట్గా గురుత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. బట్ 99 లక్షణాలు అనేవి ఉంటాయి. 99.99 లక్షణాలు ఒకటి ఎందుకుంటుంది ఆ లక్షణాలు అంటే వాళ్ళ జూపిటర్ పాడయ్యాడు, గురు చండాల యుగం జరుగుతుంది, లేదా గురువు పాడైపోయి ఉంటాడు, నీచిపడి ఉంటాడు, పాపగ్రహాలతో ఉంటాడు. అందుకని వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. కానీ 99% ఆఫ్ కేసెస్ వీళ్ళు మంచి వాళ్ళే ఉంటారు, మంచి గైడింగ్ చేస్తారు. సహజంగానే మంచి లక్షణం వీటిలో ఉంది. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఇస్ న్యాచురల్ గాడ్, సహజంగానే శుభత్వాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్. అందుకే మనకి సోలార్ సిస్టంలో కూర్చోండి ఏదైనా మన వైపు వస్తున్నాయంటే గురువు మన గురుత్వాకర్షణతో లోకాలని కానివ్వండి, సంథింగ్ ఈ శకలాన్ని వెళ్తారని లాగేసుకుంటుంది భూమి మీదకి రాకుండా. అలా మీకు మీ లగ్నానికి శుభులు ఎవరు, పాపులు ఎవరు తీసుకొని దాని ద్వారా లక్ష్మీ యోగం ఎలా వస్తుంది అంటే గురు మహర్దశ నడుస్తుంది. మీకు గురువు, రవి, చంద్రుడు న్యూట్రల్ అవుతాడు. బట్ కేతువు, కుజుడు వీళ్ళందరూ శుభులు. ఎందుకంటే మా పరాశర శ్రీనివాస్ చెప్పిన శ్లోకం పరంగా సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభఫల ప్రదాహ అని ఎటువంటి కలపలేదు. కాకపోతే ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్. అదే మహర్షి ఆత్మ సంబంధినో ఏ నిషదాన ప్రశాంతశాస్త్రేమ దిశంతి స్వదశాపనం అని చెప్పారు. అంటే అదే మహర్షి ఈ శ్లోకంలో చెప్పారంటే అది డిపెండ్ ఆన్ పిఎస్సి, ప్లేస్మెంట్ ఆస్పిరెంట్ కండిషన్. అయితే మీకు గురు మహాదశ నడుస్తుంది. లక్ష్మీ యోగం భూమి మూలంగా, చదువు మూలంగా, స్కూల్స్ మూలంగా, కాలేజ్ మూలంగా ఇస్తాడు. ఇంకా ఇది బాగున్నాడు, పాడయ్యాడు, వాటి మూలంగానే కొంత స్ట్రెస్ అనుభవించి తర్వాత కొంత బాగుంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీ గురువు బాగున్నాడు, ఎస్ నేను ఇట్లా కదా సక్సెస్ అయిపోతాను. సక్సెస్ రూట్ తెలియడమే లక్ష్మీ యోగం, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి మీకు నాకు కుజ మహాదశ నడుస్తుంది, కుజుడు బాగున్నాడు, విదేశాలకు వెళ్తే సక్సెస్ అవుతారు, క్రియేటివ్ మూలంగా సక్సెస్ అవుతారు. కానీ అదే కుజుడు పాడేయడం, వ్యసనాలు, ఫ్రెండ్స్, వీటి వల్ల ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం పాడవడం, బాగుపడడం అనేది మనం లైఫ్లో చేసే కర్మలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇదే ధనులగ్నానికి రవి దశ వచ్చింది, పేరు ప్రఖ్యాతలు ఇస్తారండి, బాగుంటాయి. అదే రవి గారికి పాడైనా ఉంటాయి, సుపీరియర్స్తో ఇబ్బంది, గవర్నమెంట్తో ఇబ్బంది ఇస్తారు. అంటే ఏంటి, మీకు సంకేతాలు అర్థమవుతుంటాయి. గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది వస్తుంది, సూర్య కిరణాలు పడకపోవడం వల్ల ఇబ్బంది వస్తున్నాయి, ఆరోగ్యం పాడవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. రవి ఎక్కడ పాడేయడం నాకు దర్శనం వస్తుంది. సో సూర్య ఆరాధన చేసుకోవాలి. కేతువు కూడా శుభుడు అని చెప్పుకున్నాము. కేతువు ఏంటంటే మీకు మంచి ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తారు. గురువుకి కేతువు శుభుడు కూడా. దీంతో పాటు మీరు చంద్రమహర్దశ వచ్చేటప్పుడు మాత్రం 7 చేంజెస్, బాగున్నా బాగోకుండా చేంజ్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు కెరీర్లో. బట్ పాడైతే ఆ చేంజ్ వల్ల మానసిక స్ట్రెస్ ఎక్కువ పడుతుందో అలాంటి టైంలో ఏం టెన్షన్ పెట్టుకోకుండా మనసుని అదుపులో పెట్టుకుని మెడిటేషన్ చేస్తుందండి, అన్నీ సెట్ అవుతాయి. బాగున్నాడు అనుకోండి, ఏం కాదు, చేంజెస్ వల్లే అక్కడ ముందుగా జరగబోయేది కూడా అర్థమవుతుంటుంది. అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏంటంటే ఓం లక్ష్మీ నృసింహస్వామి నమః అనే నామస్మరణ చేయండి. అయితే ఇక్కడ పాపుల యొక్క మహాదశ వస్తుంది, శని దశ వచ్చింది అనుకోండి, హెల్త్ చూసుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ చూసుకోవాలి, చదువు, చిన్నతనంలో వచ్చిన శని దశ ఏ శని నక్షత్రాల్లో లేకపోతే గురువు ఎండింగ్లో ఉంటుంటారు ఒకసారి ధనంలో అప్పుడు చదువు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఆరోగ్యం కూడా. ఇది చూసుకొని ఆ శనికి సంబంధించి చేసుకుంటూ ఉండాలి. అలా కాదండి మాకు ఫలానా మహాదశ అంటే బుధ మహాదశ వచ్చింది, కెరియర్ని డెవలప్ చేస్తాడు అంటే బుధుడు బాగుంటే ఖచ్చితంగా మార్కెటింగ్ రంగాల్లో డెవలప్ చేస్తాడు, టెక్నికల్ రంగాల్లో డెవలప్ చేస్తాడు. ఆ రూపంలో మీకు లక్ష్మీ యోగం వస్తుంది. కానీ అదే బుధుడు పాడైతే తెలుసో తెలియక తొందరపడి ఏదో బిజినెస్ పెట్టి ఇబ్బంది పడతారు, పార్ట్నర్స్తో పెట్టి మరీ ఇబ్బంది పడతారు. కాబట్టి
పార్ట్నర్స్ ఇబ్బంది పడుతున్నాము బుధమార్గదర్శనం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అక్కడ బుధుడు మీకు ఫేవర్గా లేడు. అప్పుడు విష్ణు సహస్రనామాలు వినండి, అంత సెట్ అవుతుంది. బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అలా కాదు, కొన్నిసార్లు ఏమవుతుంది, శుక్రదశ వస్తుంది. ఇక్కడ ధనులగ్నాన్ని శుక్రదశ మ్యారిటల్ లైఫ్ మీద బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బాగున్నాడు అనుకోండి, ఏమి ఎఫెక్ట్, శుక్రుడు బాబైన బాగున్నాడు, ఏదో కొంతకాలం దూరంగా ఉంటారు, విదేశాలకు వెళ్తారు, భార్య ఉంటారు, ఇంకోటిదో వర్క్ చదువుతూ ఉంటారు, అలా ఇస్తాం. కానీ పాడైతే మాత్రం ఖచ్చితంగా శుక్రదశ రాబోతుంది. లేదా శుక్ర రాశి ఏదైనా గ్రహం మహాదశ వస్తుందంటే వివాహానికి ముందు పురుషులైతే అక్కడ వివాహం, స్త్రీలైతే కుంభ వివాహం చేసుకుంటే లైఫ్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. అయితే మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం లక్ష్మీ నరసింహస్వామి తలుచుకుంటూ ఓం లక్ష్మీ నరసింహస్వామి అయిన కర్మ నుంచి మీరు బయటపడతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో, ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో 100% తొలగిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటి అంటే, మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పుడు వరకు రాహుదశ వచ్చిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహాదశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహాదశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది. అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి. లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం రాని సార్ మీరు మనం తీసుకెళ్తాము, నేను మీకు చేయిస్తానని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే, మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండోది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే, అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే, పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే, చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోవాలంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి. ఇప్పుడు పెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళలో చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగంటే, రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే, దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేదా గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి, ఒకసారి ఏమవుతుందంటే, ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్. అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే
అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైన గంధం కూడా కొద్దిగా వేసి 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటివి కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా పోతుంది. ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతచక్ర విద్య మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.